ఇది మెక్సికన్ కొరియాండర్ అండి. మెక్సికన్ కొరియాండర్. ఓకే, ఒక స్మెల్ చూడండి సార్. ఓకే, మెక్సికన్ కొరియాండర్ మ్యాష్ చేసి స్మెల్. ఆహా, అది కట్ చేయగానే వచ్చేస్తుంది. మీకు కొత్తిమీర అవైలబుల్ లేకపోతే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొత్తిమీర అవైలబుల్ లేకుందంటే ఇది మెక్సికన్ కొత్తిమీర అనుకోండి. ఓకే, మెక్సికన్ కొత్తిమీర, మంది కాదు మెక్సికన్ది. మంచి స్మెల్ వస్తుంది, పడేయద్దు, మళ్ళీ ఇంట్లోనే వేయాలి. సో మెక్సికన్ చేతులకి ఇంకా వస్తూనే ఉంది. సో మంచి కొత్తిమీర, మెక్సికన్ కొత్తిమీర, మన ఇండియన్ కొత్తిమీర కాదు, మెక్సికన్ కొత్తిమీర. దీంట్లో అక్కడ కూడా ఉంది సార్, పెద్ద పాటలో కూడా ఉంది అది. ఇది ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు అని అలా వేసి పెట్టాను. సూపర్, అదే చెప్పబోతున్నాను. ఏంటంటే ఈ కవర్లో ఎందుకు, దీంట్లో ఎందుకు పెట్టారు అని చెప్పబోతున్నాను. సో ఇలా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చండి. రైట్ రైట్. సో ఇది ఎలా ప్రాపగేట్ చేయాలండి దీన్ని? ఇవి ఉన్నాయి కదా సార్, ఈ సీడ్స్, ఇవి ఓకే. అయితే ఇవి కొంచెం బ్లాక్ అయిపోతాయి. ఓకే, బ్లాక్ అయ్యాక మనం జాగ్రత్తగా తీసి దేంట్లోనన్నా వేసేయాలి. ఓకే, అదర్వైజ్ అవి స్ప్లిట్ అయ్యి ఎక్కడైనా పడిపోతాయి. ఓకే ఓకే. సో బ్లాక్ అయినప్పుడు తీసి మనం వేసేయాలి. అదే. ఓకే, ఇవి ఒక్కోసారి ఇందులో పడి కూడా వచ్చేస్తాయి కదండి? వచ్చేస్తాయి సార్, కానీ మనం కేర్ఫుల్ ఉండాలి అప్పుడు. ఓకే, కింద పడకుండా. ఎస్, ఓకే. సో ఇట్లా కూడా ప్రాపగేట్ మనకి జాగ్రత్తగా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాక్ అయిపోయి ఆటోమేటిక్ బ్లాక్ అయ్యాక వాటి జాగ్రత్త చేసుకొని మనం వేసుకోవాలి. అండ్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా? చాలా చిన్నగా ఉంటాయి. సో మన రాయి అంటారు చూడండి, పోపులో వేస్తాము. ఐ డోంట్ నో. ఆవాల కంటే చిన్నగా ఉంటాయి. ఆవాల కంటే చిన్నగా ఉంటాయి, ఇసుక లాగా ఉంటుంది. సో అంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదండి. మనం ప్రాపగేట్ చేసుకునేటప్పుడు అంటే ఇసుకలో అలా మట్టిలో అలా వేసేసేసి ఎలా, లేకుంటే ఎలా వేస్తాం? అంతే సార్, ఓన్లీ డ్రిప్ చేసేయాలి. డ్రిప్ చేసేసి కొద్దిగా అంతే. చాలా చిన్నగా ఉంటాయి. నేను ఇది కూడా సీడ్ తోటే ప్రొపగేట్ చేశాను. సీడ్ తోటే చేశాను. ఓ సూపర్ అండి. కొన్ని సీడ్స్ చేస్తే ఏదో ఒకటో రెండో వచ్చేస్తాయి, దాంట్లో నుంచి నేను మళ్ళీ విడిదేసి వేరే వేరే ప్లేసెస్ లో అలాగే పెట్టేస్తాను, ఎవరికైనా ఇచ్చేయొచ్చాను. ఇలాంటి చిన్న పాట్స్ లో పెట్టుకున్నా మనకి బాటిల్ సార్, ఇది 1 లీటర్ బాటిల్ లో పెట్టేశారు. ఈ చిన్న హోల్స్ పెట్టుకుంటే మనకి డ్రైన్ వాటర్ బయటికి పోవడానికి ఉంటుంది. కింద కూడా వస్తున్నాయి, చూసారా మీరు? ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి కింద చక్కగా. ఓకే, సూపర్. సో కాబట్టి ఆకుకూరల్ని ఇట్లా చిన్నగా ఉన్నవి ఏంటంటే డ్రిప్ చేసేసి వాటిపైన వాటర్ స్ప్రింకిల్ చేస్తే అవి కొద్దిగా మెల్లగా వచ్చాక స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట.